కొంతమంది ముస్లిం మహిళలు వేసుకునే బురఖాలు ఎలా ఉన్నాయంటే బురఖాకే మరొక బురఖా వేసుకోవాలనే విధంగా ఈరోజు చాలా మంది ముస్లిం మహిళలు పర్దా చేస్తున్నామని భావిస్తున్నా ఖురాన్ మరియు సున్నత్ బోధించిన పర్దా యొక్క అసలు ఉద్దేశాన్ని మనం మరోసారి గుర్తు చేసుకోవాలి. పర్దా అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది అల్లా ఆజ్ఞ. సూర్య అన్నూర్ ఆయత 31లో అల్లా ఇలా ఆదేశిస్తున్నాడు, విశ్వాసులైనటువంటి స్త్రీలకు చెప్పు, వారు తమ చూపులను క్రిందికి ఉంచుకోవాలి, తమ పవిత్రతను కాపాడుకోవాలి, బహిర్గతమై ఉండేవి తప్ప తమ అలంకరణను ప్రదర్శించకూడదు, తమ వక్షస్థలాలపై తమ ఓనిలను కప్పుకోవాలి. అలాగే సూర్య అల్ అహజాబ్ ఆయత 59లో అల్లా ఇలా సెలవిస్తున్నాడు, ఓ ప్రవక్త, నీ భార్యలకు, నీ కుమార్తెలకు మరియు విశ్వాసులైనటువంటి స్త్రీలకు చెప్పు, వారు తమపై నుంచి తమ వస్త్రాలను కిందికి కప్పుకోవాలి, అలా చేస్తే వారు గుర్తించబడి వేధింపులకు గురికాకుండా ఉంటారు. అల్లా అత్యంత క్షమాశీలుడు, అపార కరుణామయుడు. ఈ ఆయతులను ప్రవక్త భార్యలు మరియు సహాబియాత్ ఎలా ఆచరించారో హదీసులు మరియు చరిత్ర మనకు తెలియజేస్తాయి. వారి వస్త్రాధారణ శరీరాన్ని కప్పే విధంగా వదులుగా ఉండేది. శరీర ఆకృతి స్పష్టంగా కనిపించకుండా ఉండేలా వారు జాగ్రత్త పడేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు, దుస్తులు ధరించి కూడా నగ్నంగా ఉన్న స్త్రీలు ఉంటారు, వారు జన్నత్ సువాసన కూడా పొందరు. సహీ ముస్లిం. అందుకే పర్దా యొక్క ఉద్దేశం ప్యాషన్ కాదు, అల్లా ఆజ్ఞకు విధేయత చూపడం. అలాగే కుటుంబంలోని పురుషులకు కూడా తమ కుటుంబ సభ్యులను మంచి వైపు ప్రోత్సహించే బాధ్యత ఉంది. అల్లా ఇలా సెలవిస్తున్నాడు, ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబాలను నరకాగ్ని నుండి కాపాడుకోండి. సూర్య తహ్రీం సూర నంబర్ 66 ఆయత నంబర్ 6. ఓ అల్లా, మా స్త్రీలకు ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం పర్దా ఆచరించే తౌఫీక్ని ప్రసాదించు, మా ఇళ్లను హయా, తఖ్వా మరియు ఈమాన్తో నింపు, ఈ లోకంలోనూ పరలోకంలోనూ విజయాన్ని ప్రసాదించు. ఆమీన్.